శ్రీకృష్ణాయ నమో నమః. ఇంట్లో దీపారాధన ఎలా చేయాలి అన్నటువంటి విషయానికి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన జనార్దన అన్నటువంటి విషయానికి దీపం అంటేనే పరమాత్ముడు, దీపం అంటేనే జ్యోతి, దీపం అంటేనే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకువెళ్ళడమే, చీకటి నుంచి వెలుతురికి తీసుకువెళ్ళడమే దీపం. అయితే దీపాన్ని ఎలా వెలిగించాలన్నటువంటి విషయానికి చెప్పేటప్పుడు జ్యోతులు, ఒత్తులు ఏవైతే ఉంటాయో 2 ఒత్తులు ఉండాలి. జీవుడు, పరమాత్ముడు అన్నటువంటి 2 ఒత్తులు. కొన్ని జ్యోతుల యొక్క దీపాలు ఇత్తడి దీపాలు ఉంటాయి, మట్టి దీపంతులు ఉంటాయి. దాంట్లో 2 ఒత్తులు ఉండాలి తప్పనిసరిగా. ఒకే ఒత్తుతో చెప్పొద్దు. అనగా జ్యోతులు, ఒక జ్యోతి అంటే మనం ఎప్పుడైతే ఒత్తులు ఏవైతే చేస్తూ ఉంటామో జీవుడు, పరమాత్ముడు ఈ 2తోనే లోకం నడుస్తుంది. ఇంకో పంచజ్యోతులతో ఉంటుంది జ్యోతి. 5 దిక్కుల్లో కూడా ఏముంటుంది, ఆ యొక్క అంటే దీపాలను వెలిగించే పాత్ర ఉంటుంది. ఆ పంచ దీపాలను కూడా, జ్యోతులను కూడా వెలిగించాలి. అనగా ఈ పంచతత్వాలతో కూడినటువంటి జ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్ముడు అన్నటువంటి విషయానికి చెప్తారు ఈ విధము. అయితే మరి 2 జ్యోతులను వెలిగించాలి. ఒకే జ్యోతి కాదండి. 2 అంటే 2 జ్యోతులు అంటే జ్యోతుల యొక్క దీపంతలు ఏవైతే ఉంటాయో 2 ఉండాలి. ఒకటిగా ఉండకూడదు, 2 ఉండాలి. 2 4 ఇటుపక్క 2 అటుపక్క 2 ఒత్తులు ఉండాలి. ఇంకోటి దీంట్లో వాడినటువంటి ఏవైతే ఉన్నాయో తైలం అంటే మంచి నూనె కానివ్వండి, ఏదైతే ఆవు నెయ్యి శ్రేష్టం, ఉసిరి నూనె శ్రేష్టం. అనగా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే చాలా గొప్ప ఫలితాలు వస్తాయండి. ఇంకోటి మనం ఎప్పుడు కూడా అగ్గిపుల్లతో జ్యోతిని వెలిగించకూడదు. అగ్గిపుల్లతో వెంబడే జ్యోతిని వెలిగించకూడదు. ఒక అగరబత్తిని ముట్టించిన అనంతరం ఆ అగరబత్తితో జ్యోతిని వెలిగించాలి. ఆ అగరబత్తితో ఒక జ్యోతిని మళ్ళీ అన్ని జ్యోతులకు వెలిగించాలి. ఒక దానితో ఇంకో జాతిని అపశకునం అండి. ఒక దానితో ఒకటి ఏంటిది, అగరబత్తులు ఏవైతే ఉంటాయో నూనెలో కానివ్వండి, నెయ్యిలో కానివ్వండి ముంచేసి దాని వెలుతురు వచ్చిన తర్వాత ఆ జ్యోతిని వెలిగించాలి. జ్యోతి అంటేనే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. జ్యోతి అంటేనే అజ్ఞానము నుండి జ్ఞానం వైపు తీసుకువెళ్తుంది జ్యోతి. ఇంకోటి ఆ జ్యోతిని వెలిగించే ముందు దానికి గంధముతో కానివ్వండి, పసుపు కుంకుమతో కానివ్వండి దాని యొక్క అలంకరణ చేసిన అనంతరమే జ్యోతులను వెలిగించాలి. అనగా పసుపుతో కుంకుమతో బొట్టులు పెట్టి అలంకారం చేసిన తర్వాతనే జ్యోతులను వెలిగించాలి. అప్పుడే దాని యొక్క ఫలితాలు వస్తాయి. జ్యోతులు మేము వెలిగిస్తున్నాం అన్నటువంటి విషయం కాదు. ఇంకోటి సమయం కూడా చెప్తున్నాను. ఉదయం పూట, మధ్యాహ్నం పూట కాదండి, మరి సాయం సమయంలో ఏదైతే జ్యోతులను వెలిగిస్తూ ఉంటామో అది సూచకము. మనకు ఏంటి అంటే ఆ పరమాత్ముని యొక్క మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా ఫలితాలు ఇస్తాయి. అనగా ఆ జ్యోతులు వెలిగించినటువంటి స్థలములో ఏంటిది, శుభ్రతతో ఉండాలి, శుచితో ఉండాలి. అక్కడ ముగ్గు వేయాలి, అంటే పసుపుతో కానివ్వండి, కుంకుమతో కానివ్వండి బొట్టులు పెట్టి అక్కడ అలంకారం చేసిన అంతే అప్పుడే. ఎందుకంటే జ్యోతి అంటే శ్రీమన్నారాయణుడు, జ్యోతి అంటే ఆ యొక్క పరమాత్ముని యొక్క స్వరూపం. జ్యోతి అంటే మన యొక్క బ్రతుకులో ఉన్నటువంటి చీకటి అంతే కూడా తీసుకువెళ్ళి ఏమిస్తుంది, వెలుతురు వైపు, జ్ఞానం వైపు తీసుకువెళ్తుందండి. ఎంత జ్యోతి స్వరూపమైనటువంటి ఆ పరమాత్ముడు. జ్యోతి జనార్దనాయ నమో నమః అన్నారు. అందువలన ఎంత పవిత్రతతో, ఎంత పవిత్రమైనటువంటి మనస్సుతో ఏదైతే జ్యోతులను వెలిగిస్తామో దాని యొక్క ఫలితాలు మనకు చాలా గొప్పవైనటువంటివి అన్నటువంటి విషయానికి మనమందరం కూడా జ్యోతులను ఎలా వెలిగించాలి అన్నటువంటి విషయాన్ని ఈనాడు మనం తెలుసుకున్నామంటూ స్వస్తి.